హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. చాలా మంది రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నాకు కొంచెం కాఫ్ ఉండటం వల్ల గొంతు అయితే పోయింది. కాస్త ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి. ఓకే, యాక్చువల్గా ఈ మంత్లోనే మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావాలి. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మాకు ఒక ఇంటర్నల్ సర్కిల్లో వెస్టర్నల్ రైల్వేకి సంబంధించి మనకి ఈ డేట్స్ అనేవి అలాగే వాటిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కంప్లీట్గా ఓన్లీ వెస్ట్రన్ రైల్వేలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది అప్డేట్ అనేది. సో లాస్ట్లో ఓవరాల్ కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మీరు కావాలంటే వెస్ట్రన్ రైల్వే అప్రాక్సిమేట్గా చూసుకోవచ్చు ఎటువంటి పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇక ఓవరాల్గా రైల్వే జోన్ ఓవరాల్గా అన్ని జోన్స్కి సంబంధించి రైల్వే గ్రూప్ డి అప్డేట్ చూసినట్లయితే ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని పోస్టులు ఏవైతే ఉంటాయో సో వాటిలో రిక్రూట్మెంట్ అనేది ఈసారి అయితే ఉండటం లేదని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. నో రిక్రూట్మెంట్ షెల్ బి మేడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్. చాలా మంది కూడా ఈ హాస్పిటల్ అసిస్టెంట్ లాంటి పోస్టుల కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం వర్క్ అనేది నార్మల్గా మనకి పాయింట్స్ మెన్ కానీ ట్రాక్ మెన్ కానీ ఇటువంటి వాటితో కంపేర్ చేసుకుంటే హాస్పిటల్ అసిస్టెంట్ లాంటి జాబ్స్లో అయితే కొంచెం వర్క్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఫీమేల్స్ అటువంటి వాళ్ళు అయితే ఇవి ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ప్యూర్లీ కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఈ హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిపోర్ట్ స్టోర్స్ కానీ, జనరల్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్పాటర్ కమర్షియల్, అసిస్టెంట్ క్యాటరింగ్, అసిస్టెంట్ కుక్ మెడికల్, అసిస్టెంట్ క్యాంటీన్, ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ వర్క్ వర్క్షాప్, అసిస్టెంట్ కోచ్ అటెండెంట్, అసిస్టెంట్ ల్యాబ్ మెకానికల్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 పియు. ఓకే, జనరల్ కాదు పియులో ట్రాక్ మెయింటైనర్. ఈ పోస్టులన్నింటినీ కూడా ఈసారి అయితే భర్తీ చేయట్లేదని చెప్పి క్లియర్గా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ 14 రకాల పోస్టులు మాత్రమే ఈసారి అయితే భర్తీ కాబోతున్నాయి. ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎక్కువగా ట్రాక్ మెయింటైనర్లో 13,000, పాయింట్స్ మ్యాన్ 5,000 ఉన్నాయి. మిగతా అన్ని కూడా మనకి అప్రాక్సిమేట్గా మీరు చూడొచ్చు 1,500, 2,000 ఇలా పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఈ పీడిఎఫ్ ప్రకారం చూసుకున్నట్లయితే గ్రూప్ డికి సంబంధించి వేకెన్సీస్ అనేవి 32,438 ఖాళీలు మాత్రమే ఉండడం జరిగింది. సో మీరు ఈ సంవత్సరం పోస్టులన్నీ కూడా తక్కువ రావడం గమనించవచ్చు. ఎందుకంటే అప్పట్లో 4 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది. కాకపోతే ఇక నుండి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తా ఉన్నారు కాబట్టి ఇయర్ వైజ్గా కాబట్టి పోస్టులు అనేవి అయితే అన్నీ కూడా కొంచెం తక్కువగా నార్మల్గా వచ్చే వాటికన్నా తక్కువగా అయితే పోస్టులు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఓకే, అప్రాక్సిమేట్గా మనకి ఇంచుమించుగా ఇలాగనే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. వేకెన్సీస్ అనేవి పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ వేకెన్సీస్ అనేవి జోన్ వైజ్గా డివైడ్ చేసేటప్పటికి ఇంకా అయితే తగ్గిపోతాయి. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. క్వాలిఫికేషన్కి సంబంధించి కేవలం 10th ఉంటుందా, 10th+ ఐటీఐ ఉంటుందా దానికి సంబంధించి ఇంకా అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం లెవెల్ 1 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ అక్టోబర్ టు డిసెంబర్ లోపు అయితే రావాలి. సో కాబట్టి మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ అయిపోతుంది కాబట్టి సో మోస్ట్లీ ఈ మంత్లో రాకపోయినా జనవరి మంత్లో అయితే ఖచ్చితంగా గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది జనవరి లోపు అయితే. ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇంకా వస్తే కనుక మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వాయిస్ అనేది అసలు సరిగ్గా రావట్లేదు, కాస్త అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా అఫీషియల్ అప్డేట్ వస్తే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే వేకెన్సీకి సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ మీకు కావాలంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.